చాలా మందిలో విన్నాను. కుజుదోషం అంట, అందుగురించే వివాహం ఆలస్యమైందంట. కాలసర్ప దోషం అంట, పితృదోషం అంట, అందుగురించే సంతానం లేదంట, సంతానం ఆలస్యమైందంట. దానికి ఆ పూజలు చేయించాము, ఆ దోషం నివృత్తి అయింది, ఆ దోషం పోయింది. ఇలా చాలామంది నా దగ్గర చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, వినండి. ఏదో పూజలు చేస్తేనో, ఏదో చేస్తేనో దోషం పోదు. మనం పుట్టినప్పుడు మన కర్మ ఏదైతే రాసిపెట్టిందో దాన్ని 100% మనం అనుభవించి తీరాలి. మరెందుకండి ఈ పూజలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనంటే, పెద్ద బండరాయి పడాల్సిన చోట చిన్న బండరాయి పడుతుంది. వర్షం పడాలి అనేది విధి రాత, దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ హోమాలు, జపాలు, క్షేత్ర దర్శనాలు, దాన ధర్మాలు, ప్యూర్ హార్టెడ్గా ఉండడం, నలుగురికి సహాయం చేయడం, ఇలాంటి ఆలోచన ధోరణి, ఇలా పూజలు చేయడము, ఇలాంటి ప్యూర్ హార్టెడ్గా క్షేత్ర దర్శనాలు చేయడం వలన గొడుగు పట్టుకొని తడవకుండా గమ్యాన్ని చేరతాం. అందుగురించే